Hello everybody. Recently, Modi garu with his BJP top head panels had a meeting that now we should invest our time in 4 to 6% of the youth అని చెప్పేసి. అంటే ఇప్పుడు జెన్జీ ఉన్నారు కదా, ఈ జెన్జీ ఆ తర్వాత మిలేనియా వాళ్ళతో ఇప్పటి నుంచే మనము రోజుకి హాఫ్ అన్ అవర్ వీ షుడ్ గివ్ అవర్ టైమ్ టు దీస్ పీపుల్ అని చెప్పేసి వీ షుడ్ ఎంగేజ్ దెమ్. అంటే ఇప్పుడు ఓటు వేసేవాళ్ళు అంటే బేసికల్లీ 2001లో పుట్టిన వాళ్ళు ఏంటంటే 2014 తర్వాత ఉన్న డెవలప్మెంట్ని చూసి వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ ఇలాగే ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. సో నో దీస్ కిడ్స్ ఆర్ రేజింగ్ క్వశ్చన్స్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ అది రైట్, అది వాళ్ళ హక్కు, వాళ్ళు చేసిన కూడా రైట్. ఎందుకంటే యూ సీ వితౌట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నో వన్ గోయింగ్ టు ఆన్సర్ యూ పీపుల్. అది ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ ఇండియా. సో దీనికి గాను మోదీ గారు ఏం చెప్పారంటే టాప్ మోస్ట్ బీజేపీ ప్యానల్తో, అలాగే గవర్నమెంట్తోని, అలాగే స్టేట్ హెడ్స్ ఉంటారు కదా వాళ్ళతో, జస్ట్ యూ ఇన్వెస్ట్ యువర్ సమ్ టైమ్ అండ్ ఎంగేజ్ విత్ జెన్జీ అండ్ లోకల్ లీడర్స్. ఎక్కడైతే పిల్లోళ్ళు అది అదుపు తప్పుతున్నారో వాళ్ళని దారిలోకి తీసుకురండి, మనం ఏంటో చెప్పండి. అలాగే రీసెంట్గా మన మోహన్ భాగవత్ గారు కూడా సేమ్ మాట్లాడారు. ఓకే, సో ఇన్వెస్ట్ యువర్ టైం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో కింది స్థాయికి రిక్షా వాళ్ళ దగ్గర నుంచి, రిక్షా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి అందులో ఇన్స్టానో, ఫేస్బుక్, వాట్సాప్ ఏదో ఒక దాంట్లో ఉంటారు. ఓకే, త్రూ డిఫరెంట్ సోర్సెస్ యూ గో టు దెమ్. సోర్సెస్ లేకుంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళండి. అమిత్ షా గారు అయితే ఇంకా ఇదిగా మాట్లాడుతూ అసలు వై కాంట్ వి గో టు కాలేజెస్కి వెళ్ళేసి స్కూల్స్కి వెళ్ళేసి అక్కడే మనము యు సీ వీ వోంట్ ఆర్గ్యూ విత్ దెమ్, వీ సిట్ అండ్ టాక్, వీ డిస్కస్ విత్ దెమ్. వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేస్తే ఆన్సర్ ఇవ్వండి, ఓపిక్గా ఆన్సర్ ఇవ్వండి. యూ షుడ్ నాట్ టాక్ ర్యాష్లీ టు ఎనీవన్. ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని సరిదిద్దండి, కానీ దాన్ని భూతత్వంలో పెట్టి 10 మందికి చూపించకండి అని చెప్తూ ప్రతి స్టేట్ హెడ్కి మోదీ గారు ఇచ్చిన ఓ సందేశం లాంటిది. సో రీసెంట్ కాకపోతే మన తెలంగాణలో మీకు తెలుసు కదా, వీళ్ళే కొట్టుకొని చేస్తారు అంతా, నేనా అని చెప్పేసి. లేకుంటే లాస్ట్ టైం యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ పాలన ఉండాలి, కాంగ్రెస్కి వచ్చింది. ఎట్లా అంటే జస్ట్ బీజేపీలో వాళ్ళే కొట్టుకొని వీళ్ళ చేతికి వచ్చిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు. ఎవరు? సేమ్ బీజేపీ. సో అందుకని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఈసారి తెలంగాణ బీజేపీ నుంచి ఒక్కరు కూడా లేరు. సో ఇలాంటి మిస్టేక్స్ ఫర్దర్గా కావద్దని చెప్పేసి మోదీ గారు హీఈస్ గోయింగ్ టు స్పెండ్ 15 minutes to 20 minutes అని చెప్పారు ఆయన ఎవ్రీడే. నేను ఎక్కడెక్కడ ఏమవుతుందో నాకు రివ్యూ ఇవ్వండి, ఐ సిట్ పర్సనల్లీ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పారు. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Thank you.